నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. సో మనం రంగం భవిష్యవాణి ప్రతి సంవత్సరం మనం వింటూ ఉంటాం. సో నిన్నగాక మొన్న కూడా రంగం భవిష్యవాణి అయితే మనం విన్నటువంటి పరిస్థితి. కొంత వర్షాలు పడతాయి. నేను ఒక విగ్రహం పెట్టమని చెప్పాను, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఆ కారణం చేత నేను ఆగ్రహించే అవకాశం ఉంది. అదేవిధంగా వావి వరసలు లేకుండా బంధాలు సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయని చెప్పేసి కొన్ని కీలకమైన పాయింట్లు ఈ రంగం భవిష్యవాణిలో చెప్పడం అయితే జరిగింది. నిజంగా చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా. ఏంటి అసలు ఈ రంగం భవిష్యవాణి యొక్క నిజం కాబోతుందా? ఏంటి అసలు నిజంగానే ఒంటి మీదకి అమ్మవారు వచ్చి చెప్పడం అనేది నిజంగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. సో చెప్తా ఉన్నారు, యథేచ్ఛగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి ఆగ్రహానికి, అమ్మవారి ఆగ్రహానికి గురవ్వడానికి కారణం ఏంటి? ఇంకోటి ఏంటంటే వావి వరసలు లేకుండా కొన్ని సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు. బయట జరుగుతున్నటువంటి పరిస్థితిని వివరించినటువంటి పరిస్థితి. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? తప్పకుండా రంగంలో మనకి రంగం మాతంగి స్వర్ణలత గారు చెప్పినటువంటి భవిష్యవాణి 100% నిజాలే. అయితే ఈ మనకి తెలంగాణ బోనాల పండుగ అనేటటువంటిది తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమైంది. అండ్ చాలా అత్యద్భుతంగా మనకి బోనాలు అనేటటువంటిది వేరే చోట ఉండదు. మనం మామూలుగా కుండలు పట్టుకెళ్తారు, దానిపైన బోనాలు అని అనకుండా శాకంబరి అమ్మవారి జాతర అంటాం ఆంధ్రాలో. అక్కడ ఆషాఢ మాసంలో చేస్తాం, ఉత్సవం, జాతర ఇలాంటి పేర్లతో పిలుస్తాం. ఇక్కడికి వచ్చేసరికి బోనాలు, స్వర్ణ బోనాలు పట్టుకెళ్తారు, అందులో పాయసం వండుతారు, రకరకాల అన్నం, పెసరపప్పు ఇలాంటివన్నీ కూడా వండి తీసుకెళ్ళడం, సమర్పించడం అమ్మవారికి. ఇదంతా కూడా చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వమే ఇది నిర్వహిస్తుంది. కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఎంకరేజ్ చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా నిజాలే. కాకపోతే అమ్మవారి ఒంటి మీదకి వస్తుంది, చెప్తుంది అనేటటువంటి దాంట్లో కొంతమందికి సందేహాలు ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఆ విషయం అన్నట్టు పక్కన పెట్టేస్తే మిగతా విషయాలన్నీ కూడా ఆ వేడుక, ఇప్పుడు ఒక పెళ్లి చెప్పేటప్పుడు, మనం పెళ్లి చేసేటప్పుడు చక్కగా పాటల ప్రోగ్రాంలు, అంత్యాక్షరీలు, ఇలా రకరకాల బ్యాండ్ మేళాలు, రకరకాల అంగాలు ఎలాగైతే మనం చేస్తామో ఆ విధంగా తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి బోనాల పండుగలో ఇది ఒక భాగం అన్నమాట. అక్కడ దీని చీఫ్ ప్రీస్ట్ అయినటువంటి మన అరుంధతి సినిమాలో యాక్ట్ చేశాడు వేణుమాధవ శర్మ అని. ఆయన క్లియర్గా చెప్పాడు, నేను ఆ సినిమాలో యాక్ట్ చేయడం వల్ల నాకు క్యాన్సర్ వచ్చింది, మహంకాళి అమ్మవారే నాకు జాతరలో తగ్గించింది అని చెప్పారు. అది కూడా వాస్తవం. రెండోది ఏంటంటే, ముఖ్యంగా అమ్మవారు ఎంత అద్భుతంగా మనకి చెప్పింది అని అంటే స్వర్ణలత గారి ద్వారా వావి వరసలు లేకుండా మనుషులు ప్రవర్తిస్తారు అంది. ముఖ్యంగా ఈ ఆడవాళ్ళని కనుక మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. మగవాళ్ళందరూ పాస్ పోసుకుంటున్నారు. ఒకసారి నేను ఆర్టీసీ బస్సులో వస్తుంటే నా పక్కనే ఒక అతను పేపర్ చదువుతున్నాడు, నవ్వేసుకుంటున్నాడు. ఉచ్చపోసుకుంటున్నారు మగవాళ్ళంతా, పిల్లకాయలు, మగ పిల్లకాయలు, ఆడవాళ్ళు పెళ్ళంటే ఉచ్చపోసుకుంటున్నారు అన్నాడు. కరెక్ట్. ఎందుకంటే వరుస పెట్టి ఒక 7 దాకా, అప్పుడు దాకా ఈ అమ్మాయిలు అబ్బాయిలను చంపేయడం, ఉడకబెట్టేయడం, కోసేసి అప్పుడు ఆ న్యూస్లన్నీ చూసాం. ఈ మధ్య కాలంలో కూడా చూసాం మనం. భర్తని మర్మాంగాల మీద గుద్దేసి ప్రియుడితో కలిసి చంపేసినటువంటి ఘటన. రెండోది కోటీశ్వరుడైనటువంటి ఆ భర్త పాపం కాబోయే భర్తని ప్రియుడితో కలిసి ఆ అమ్మాయి పెళ్లి కూతురు తోసేయడం. ఇవన్నీ వావి వరసలు లేకుండా విశృంఖలమైనటువంటి కామం. అందుకనే మనం ఏం చెప్పాము, ఇది కామయుగం కాదు, ఇది కలియుగం కాదు, ఇది కామయుగం అని చెప్పాము. ఇది బ్రహ్మంగారు కూడా అదే చెప్పారు. పోతులూరు వీర బ్రహ్మంగారు కూడా ఇది ఏంటంటే ముందు ఆడవాళ్ళంతా కూడా మగవాళ్ళు వావి వరసలు లేకుండా వెళ్తారని. సో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అంటే సాక్షాత్ ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అవతారం కాబట్టి మా అక్షర సత్యాలు జరుగుతాయి. అలాంటివి చెప్తే బ్రహ్మంగారు ఇలాంటివి చెప్పొచ్చా అని అంటారు. అందుకనే మనది ఈ యొక్క కాలజ్ఞానంలో అవనేయండి, లేకపోతే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి దాంట్లో ఏం చెప్పారంటే క్లియర్గా దీన్ని ఏమన్నారు, కలియుగము అన్నారు. ముల్లపూడి కాలజ్ఞానంలో మనం ఏం చెప్తున్నాం, కలియుగం కాదు, ఇది కామయుగం. ఎందువల్లంటే కామమే కామాతురాణం లజ్జ నభయం. కామం కాదని చెప్పించమనండి ఎక్కడైనా సరే. ఎవరైనా సరే కామానికి బద్ధులు కాకుండా మేము ఉన్నాం జితేంద్రియులం అంటే కుదరదు.
అది ఒక్క రావణాసురుడి కుమారుడికి మాత్రమే ఇంద్రజిత్ అనే పేరు. ఇంద్రియాలను జయించాడు ఆయన. సో ఈ రంగంలో ఏమని చెప్పబడిందంటే వావి వరుసలు లేకుండా చేస్తారు, ప్రవర్తిస్తారు ఆడవాళ్ళు. తర్వాత ప్రజలకి చాలా కోపం ఎక్కువైపోతుంది. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి ఎక్కువైపోతాయి. అందులో కోపం ఎక్కువైపోయి ఒకళ్ళనొకళ్ళు ఆగ్రహావేశాల్లో ఏదేదో చేసుకుంటారు, దాడులు చేసుకుంటారు, ఇవి చేసుకుంటారు. అలాగే నేను చెప్పింది అస్సలు చేయట్లేదు, మీరు అన్నట్టు ఒక విగ్రహం పెట్టమని చెప్పారు, పెట్టొచ్చుగా వీళ్ళు. ఇప్పుడు మహంకాళి అమ్మవారే పోనిది, అమ్మవారు చెప్పిస్తుంది అని భావన చేసినప్పుడు వాళ్ళు అమ్మవారు పెట్టొచ్చు కదా, పెట్టరాళ్ళు. అందువలన నాకు కోపం వచ్చిందన్నారు. అలాగే ఈ యొక్క వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అన్నారు, పాడి పంటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అన్నారు, కరోనా మహమ్మారి వెంటాడుతుందన్నారు. ఆంధ్రాలో మనకి చక్కగా ఆంధ్రాలో ఏమైంది, మనం కరోనా కేసులు 339 రిజిస్టర్ అయితే 68 మంది పాజిటివ్గా వచ్చినాయి, ఒక 6 చనిపోయారు. అలాగే ఇటీవల కర్ణాటకలో మనం తీసుకున్నప్పుడు కొన్ని వేల మంది విద్యార్థులకి మనం టెస్ట్ చేసినప్పుడు హెచ్ఐవి పాజిటివ్గా వచ్చింది రిపోర్టు. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? టాటూస్ అవనివ్వండి, అది ఆ డిజీజ్ హెచ్ఐవి అనేటటువంటిది పాజిటివ్ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ అయినప్పుడే వస్తుంది. స్టూడెంట్స్ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ ఏంటి? ఇప్పుడు మనం స్టూడెంట్స్ మగపిల్లలకి ఇప్పుడు హాస్టల్లో వేస్తున్నాం, హాస్టల్లో వేస్తుంటే భయపడిపోతున్నారు అంతా కూడా. హాస్టల్లో వేస్తే ఏమంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారు లేదా మందు తాగుతున్నారు, అది గవర్నమెంట్ హాస్టల్స్ అయినా ప్రైవేట్ హాస్టల్స్ అయినా, జాగ్రత్తగా ఉంటారా అని. అడ్మిషన్సే మనకు వద్దు, డే స్కాలర్ కింద పంపుకుందాం వద్దు అంటున్నారు. మరి అలాంటి టైంలో ఆడవాళ్ళు ఏకంగా హెచ్ఐవి కేసులు టోటల్లీ గర్ల్స్ది అనమాట, 18 to 25 ఏజ్ మధ్యలో వాళ్ళదే అంతా హెచ్ఐవి కన్ఫర్మ్ అయింది అక్కడ. ఇంకేమైనా ఎంత భయం ఉంటుంది మనకి. సో ఆ విధంగా జోగినీల ప్రత్యేకత అనేటటువంటిది ఇవ్వడం లేదు వీళ్ళకి. మొన్న పాపం ఒక జోగిని బోనాలు మోస్తూ పడిపోయింది అక్కడ. సో జోగినీలకి ప్రత్యేకత లేకపోతే శపిస్తామని చెప్పారు ప్రభుత్వాన్ని. పాడి పంటలో అగ్ని ప్రమాదాలు పెరుగుతాయన్నారు. అలాగే రాష్ట్రం దేశం అంతా కూడా బాగుండాలి, అందులో ఉన్నటువంటి బాలబాలికలంతా కూడా ఎక్కువగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అన్నారు. అది నిజం. కాబట్టి బోనాలు చాలా బాగా చేస్తున్నారు, ఇది సంతోషం అంది. ఆవిడ కొన్ని పొరపాట్లు చేశారు, అయినా సరే నేను తల్లిగా క్షమిస్తున్నాను అన్నది. నాకు రక్తం బలివ్వట్లేదు అంది, ఇది రాంగ్ అనమాట. అమ్మవారు పూనకాలు అన్నప్పుడు ఇలాంటివి చెప్పినప్పుడు డౌట్స్ వస్తాయి. నాకు రక్తం బలివ్వట్లేదు, రక్తం కక్కుని మీరు అంతా చేస్తారని చెప్పింది ఆమె. అలాగే కొలిచేవారికి నేను తోడుగా ఉంటానన్నది, ఇది అమ్మవారి వాక్కు. అలాగే నాకు 5 వారాలు పూజ చేయండి, 5 వారాలు కనుక పూజ చేస్తే నాకు రక్తం ఇవ్వండి అని చెప్పింది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రంగంలో భవిష్యవాణి స్వర్ణలత ఇలా చెప్పిందనమాట ఆవిడ. సో మనం మహంకాళి చెప్పింది అమ్మవారు అని అమ్మవారు పూనకం రూట్లో చూడకూడదు. పచ్చికొండ మీద కూర్చొని చెప్తున్నారు, ప్రతి ఏడాది జరుగుతున్నారు. ఆమె చెప్పినట్టుగానే అన్నీ 100% జరగకపోయినా మ్యాక్సిమం జరుగుతున్నాయి. సో ఈ విధంగా మనం సంస్కృతిలో ఒక భాగంగా చూడాలి, అంతేగాని సాక్షాత్తు ప్యూర్ కాన్షియస్నెస్ అయినటువంటి అమ్మవారు ఏ మానవుడి మీద ఆవహించదు. ఆ కాలంలో ఆదిశంకరాచార్యుల కాలంలో మనకి ఏమైంది, ఆదిశంకరాచార్యుల కాలంలో ఆ కాలంలో ఆయన కాపాలికుడు బలిస్తున్నప్పుడు నరసింహస్వామి ఆ సురేశ్వరాచార్యుడి మీదకి ఆవహించి శంకరాచార్యుల వారి శిష్యుడిని చీల్చేశాడు, ఎవరిని, కాపాలికుడిని. సో అలా ఆ కాలంలో ఉండేవి, ఈ కాలంలో కాదు. కాబట్టి పూనకాలు నమ్మకంలో మనమేం నష్టమేం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆ బోనాలు రంగం మీద పచ్చికొండ మీద చెప్పేటటువంటిదంతా కూడా ఖచ్చితంగా నిజాలే నాయన. సో రంగం భవిష్యవాణి పూర్తిగా నిజమే అని చెప్పేసి మీ మాటల్లో తెలియజేశారు. నిజంగానే ఈ మధ్యకాలంలో వర్షాలు పడట్లేదని రైతులు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినట్టయితే మొన్ననే కొట్టినటువంటి వర్షం విపరీతమైన వర్షం తప్పితే ఇన్ని రోజుల నుంచి అసలు కొట్టలేదు. ఎండలు కూడా జూన్ ఆఖరి వరకు కూడా ఎండాకాలం లాగానే ఉంది. ఎందుకంటే మనకు జూన్ మాసం మొదలవగానే 5వ తారీఖు 10వ తారీఖు ఖచ్చితంగా వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. సో ఇదంతా చూస్తున్నట్టయితే రంగం భవిష్యవాణి నిజం కాబోతుందని మనం చూసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వర్షాలు కూడా విపరీతంగా పడే అవకాశం ఉందని చాలా చక్కగా చెప్పారు రంగం భవిష్యవాణిలో. సో మీ మాటల్లో కూడా దానికి ఇంకా కొన్ని విషయాలు జోడించి సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.